ఇండియా కూటమికి బలపరిచిన అభ్యర్థిని ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థి టిక్కీ రాయల్ గారిని ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థిని ఈరోజు ఇండియా కూటమి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా జి టిక్కీ రాయల్ అనే నన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు అవకాశం కల్పించారు కాబట్టి ఇక్కడ పరిచయ వేదికగా మా ఇండియా కూటమి పార్టీల తరపున పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది। అలాగే చిత్తూరులో రాబోయే రోజుల్లో మా ఇండియా కూటమి పార్టీలన్నీ కలిపి ప్రచారం నిర్వహించబోతున్నాము। అందులో సందర్భంగానే ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది। ఈ సమావేశంలో సిపిఐ తరపున నాగరాజన్న గారు, సిపిఎం తరపున గంగరాజన్న గారు అధ్యక్షతను వహిస్తా ఉన్నారు। రాబోయే రోజుల్లో ఉమ్మడిగా మేము ప్రతిపక్ష పార్టీల్ని కానీ అధికార పక్షంలో ఉన్న పార్టీలకు కానీ ధీటుగా చిత్తూరులో ప్రచారం నిర్వహించబోతున్నాము। అలాగే చిత్తూరు సమస్యలపైన, రాష్ట్ర సమస్యలపైన, దేశ సమస్యలపైన గొంతెత్తి గట్టిగా వినిపించబోతా ఉన్నాము। ఈ సందర్భంగా నేను చిత్తూరు ప్రజలకి తెలియజేసేది ఏమంటే, మనకి ఈరోజు నిజంగా స్వతంత్రం వచ్చిందా అనే విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు। కాబట్టి రాబోయే రోజుల్లో రెండో స్వాతంత్ర ఉద్యమం మనము ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నా। ఇది ఎందుకంటే చెప్తా ఉన్నాను, మనము నిత్యం ధరలతో కానీ, ట్యాక్సులతో కానీ, ఈ రాజకీయ నాయకులతో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నాము। మీరందరూ కూడా దాన్ని గమనిస్తూ ఉన్నారు। దేశంలో మతాల పేరు చెప్పుకొని, రాష్ట్రంలో కులాల పేరు చెప్పుకొని, మన జిల్లాలో ఊర్లలో ఎటువంటి పంత అవలంబిస్తూ ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు। దీనన్నిటికి కూడా ధీటుగా సమాధానం చెప్పాలంటే మనకున్న ఏకైక ఆయుధం ఓటు। ఈ ఓటు మనకు ఆయుధం। ఓటుని పండగగా జరిపించుకోవాలని, ఎన్నికల్ని పండగగా జరిపించాలని ఎలక్షన్ కమిషన్ చెప్పింది। ఎందుకంటే మనము ఒకసారి ఆలోచిస్తే మనము తల్లిదండ్రులను నిర్ణయించలేము, అలాగే మనకు పుట్టబోయే బిడ్డలు నిర్ణయించలేము ఎవరని, కానీ మనము పరిపాలించబోయే నాయకుల్ని మనము నిర్ణయించగలం ఒక్క ఓటుతో। అది మన ఊరికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు। కులాలతో మతాలతో పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేస్తా ఉన్న రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పాలంటే ఈ ధరలని స్థిరీకరించి మనకు ఒక మంచి పాలన తెచ్చుకోవాలంటే మీ మనస్సాక్షిగా మీకు ఎవరికి అవకాశం కల్పించాలనుకుంటున్నారో వారికి ఓటు వేసే విధంగా మీకు ఒక ఆయుధమే ఓటు। ఈ ఓటు హక్కుని వినియోగించే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏమంటే, ఓటుని 500కో 5000కో కులానికో మతానికో అమ్ముకోకండి, దయచేసి మమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాము। కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఒక్క రూపాయి పంచకుండా, ఒక్క చుక్క మందు చుక్క పోయకుండా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ సిపిఎం అభ్యర్థిగా నేను ఎన్నికలకు పోతా ఉన్నాను। ఇతర పార్టీలు కూడా ఇదే విధంగా చేయగలదా అని అడగండి। మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి। నేను చిత్తూరుకి ఉన్న సమస్యలపైన రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడబోతానని తెలియజేస్తున్నాను। ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఏమైతే ఏ చిత్తూరునైతే చూస్తానో అలాగే ఉంది ఆ చిత్తూరు। కడుపులో బాధ వేస్తుంది, గుండెల్లో మంట వస్తుంది జనాలకి। ఈ చిత్తూరుని చూసినప్పుడంతా ఏమి చిత్తూరు ఇట్లాగే ఉంది అనేసి, దీన్నంతా మనం మార్చుకోవాలంటే నీతి నిజాయితీ గల ఒక అభ్యర్థికి మీరు ఓటు వేయాలా। మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ముఖ్యమో మీకే తెలుసు। హాస్పిటల్ లేకుండా ఎప్పుడు చూడు రెఫర్ టు వేలూరు, రెఫర్ టు తిరుపతి రాసి పంపిస్తారు। ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా కాపాడే డాక్టర్లు, కాపాడే హాస్పిటల్ లేదు। అలాగే రోడ్లు చూసారంటే చిన్న చిన్న సందులు ఇరుకులుగా ఆ రోజు ఎట్లుందో ఈ రోజు అట్లే ఉంది। మనం రోడ్లు వెడల్పు చేసుకోవాలన్నా, తాగునీటికి సాగునీటికి మనము
నీటికి ఇబ్బంది పడకుండా ఉండాలన్నా, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా, మన చిత్తూరులో ఉన్న సమస్యలపై పోరాడాలంటే నీతి నిజాయితీ గలన అభ్యర్థులను మీరు గెలిపించాలా? మనకింతవరకు చూసుకుంటున్నాం, ఒక యూనివర్సిటీ లేదు, ఒక కాలేజ్ ఉంది, పీవీకేఎన్ కాలేజ్, ఆ రోజు నుండి అది అలాగే ఉంది. తిరుపతి కుప్పం డెవలప్ చేసుకుంటున్నారే కానీ వచ్చిన వాళ్ళంతా చిత్తూరుని ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి చిత్తూరుకి న్యాయం జరగాలన్నా, చిత్తూరుకి డెవలప్మెంట్ జరగాలన్నా నీతి నిజాయితీగా ఓట్లు అడిగే ప్రతి ఒక్క పార్టీకి కూడా మీరు ముందుగా మీ యొక్క ఏదైతే డెవలప్మెంట్లు ఉన్నాయో దాని మీద అవకాశం కల్పించాలా. మీరు నిజాయితీ గల అభ్యర్థికే ఓటు వేసి మీ మనస్సాక్షికి మీరు ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే ఈరోజు కూటమిలో ఉన్న సిపిఎం నాగరాజన్న గారు, గంగరాజన్న గారు మాట్లాడతారు. ఎన్నికల సందర్భం వస్తున్నది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అధికార పార్టీని గద్దె దింపి ఏదైతే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి పార్టీలు అయితే ఉంటుందో అలాంటి పార్టీలంతా ఒకటై ఇండియా కూటమిగా ఏర్పడి ఈరోజు ఈ చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజకవర్గంలో ఈ యొక్క కూటమి అభ్యర్థిగా మన టిక్కారామ టిక్కీ రాయలు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేము దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, అదేవిధంగా మా యొక్క మిత్రపక్షాలైనటువంటి సోదరపారైనటువంటి సిపిఎం, ఈ ఇండియా కూటమి ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలిపి ఈ యొక్క నిజాయితీ గల అభ్యర్థిని గెలిపించాలని చిత్తూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కరిస్తున్నాను. టిక్కీ రాయలు గారి విషయాలంతా చెప్పారు. నా వయసు 66. ఈ రోజుకి కూడా చిత్తూరు ఇంతవరకు డెవలప్ కాలేదనేది ఆయన ఆవేదనతో చెప్తున్నారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులు వస్తున్నారు, వెళ్తున్నారు, వాళ్ళు సొంతంగా అభివృద్ధి అవుతున్నారు తప్ప ఇంతవరకు ఈ చిత్తూరు అభివృద్ధి పోకపోవడం మన చేసుకున్న ప్రజలు ఓట్లు తప్పుదావగా వేసినటువంటి ఫలితమే ఈరోజు ఈ చిత్తూరు ఇంత దరిద్రంగా ఉందనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. అందుకోసం ఈ చిత్తూరు జిల్లా ఓటర్ మహాశయులకు ఒకే మాట చెప్తున్నా, నీతి నిజాయితీ గల ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక వెనుకబడిన అభ్యర్థికి కాంగ్రెస్ హైకమాండ్ ఇక్కడ గుర్తించి ఇచ్చినారంటే దాన్ని మనందరూ కూడా స్వాగతించాలా. కాబట్టి అలాంటి అభ్యర్థిని, నీతి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలా. మరి భారతదేశ వ్యాప్తంగా ముందు మొదట ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఈరోజు ఈ దేశం ముందుకు పడదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, బీజేపీకి మతతత్వ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీలని తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీలు కూడా మొత్తం టోటల్ గా బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తుంది. ఈ పార్టీలంతా కూడా మనం ఓడించాలా, ప్రజలు నిజాయితీగా అభ్యర్థులను గెలిపించుకోవాలా. ఈ చిత్తూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడి ఈ చిత్తూరు అభివృద్ధి కోసం సేవలు చేస్తారో అలాంటి వారిని మనం గుర్తెరిగి ఓట్లు నిజాయితీ వల్ల ఓట్లను వేసి గెలిపించుకోవాలని పార్టీ ఇచ్చేస్తున్నాం. అందుకోసమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మాకు కూడా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా 8 సీట్లు ఇవ్వడం జరిగింది. అందులో తిరుపతిలో కూడా సిపిఐకి పొత్తుగా మన పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ భాగంగా ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగానే టిక్కీ రాయల్ని గెలిపించడానికి మా వంతుకు మా కేడర్లంతా కూడా ఇక్కడ చాలా మంది నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి గెలిపించే పరిచయ కార్యక్రమం గొప్ప ప్రచారం తప్పనిసరిగా పాల్గొని మన టిక్కీ రాయల్ని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తాదని కూడా మేము కోరుకుంటూ ఈ యొక్క విజయవంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దేశంలో కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కొల్లగొడుతున్న మతోన్మాద బీజేపీని ఓడించడానికి దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పనిచేస్తున్నది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజన చట్టాలను ఏవి అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి దానికి మద్దతు ఇస్తున్న పార్టీలన్నింటినీ కూడా ఓడించాలని చెప్పి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి
దేశవ్యాప్త సీరియస్ గా పనిచేస్తోంది. అందులో భాగంగానే ఇక్కడ వామపక్షాలు సిపిఎం గా సిపిఐగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో కూడా జిల్లాల విభజన అయిన తర్వాత చిత్తూరు జిల్లా బాగా వెనుకబడింది. జిల్లా కేంద్రం పేరుకే జిల్లా కేంద్రం అని చిత్తూరు చెప్పుకుంటున్నాం. ఈ చిత్తూరు జిల్లా కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అందువల్ల ఈ కార్యక్రమాల అభివృద్ధి కోసం ఈ ఎన్నికలైన ప్రధాన పార్టీలు అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థి కూడా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ చిత్తూరు జిల్లా కేంద్రం అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి ఈ అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో అదే అలాంటి ఇండియా కూటమి ఈ అభివృద్ధి పేరుతో పనిచేయాలని చెప్పి సీరియస్ గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నాం. అందువల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఏదైతే మేము తీసుకున్న లైన్ ఉందో అదే లైన్ చిత్తూరు జిల్లాలో కూడా ఇండియా కూటమి అభ్యర్థి చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో జిల్లా నియోజకవర్గంలో పోటీ చేస్తున్న టిక్కీ రాయల్ గారికి వామపక్ష పార్టీలుగా సిపిఎం సిపిఐ మేము సంపూర్ణ మద్దతు ఇచ్చి రేపు భవిష్యత్తులో ఈ చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర పోరాట కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నియోజకవర్గ ప్రజలు కూడా పాల్గొంటారని చెప్పి మేము సిపిఎం గా విజ్ఞప్తి చేస్తున్నాం.